సరే ఎవరిని దయచేసి పర్సనల్గా మాట్లాడొద్దు. కేవలం జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి మీరు మాట్లాడండి. అంటే ఏ విషయం గురించి మాట్లాడవచ్చు? గతంలో అవమానించలేదు, అంతా బాగానే చూసుకున్నారు అన్నట్లుగా చిరంజీవి గారు మాట్లాడడం, కానీ ఇప్పుడు తన పేరు తీసుకొచ్చారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటూ చిరంజీవి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గురించి కానీ, లేదంటే బాలకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ గురించి కానీ, కామినేని గారు చేసినటువంటి కామెంట్స్ గురించి కానీ, ఇలా వీటి గురించి మాట్లాడండి. గతంలో ఈ అంశానికి జరిగినటువంటి చర్చ గురించి మీరు 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 రెస్పాండ్ అవ్వచ్చు. మీరు నాతో కాల్ చేసి మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఆర్టీవీతో మీరు మాట్లాడవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఇందులో ఎవరు కరెక్ట్ అనేటువంటి ప్రశ్నకు మరింత మంది రెస్పాండ్ అవుతున్నారు. అందులో చిరంజీవి గారే కరెక్ట్ అంటూ 75% మంది అంటున్నారు. బాలకృష్ణ గారు కరెక్ట్ అంటూ 25% మంది మాట్లాడుతున్నటువంటి ఓటింగ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు పోలైనటువంటి ఓట్స్ నేను చదివి వినిపించాను మీకు. మరొకసారి చేసినటువంటి కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. రైట్, మెగాస్టార్ సూపర్ అంటూ మంజునాథ్ కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి గారిని అవమానించాడు, ఆ సైకో మీటింగ్కి వెళ్తే అందుకే బాలయ్య అన్నాడు, అందరం చూసాం, ఆయన చెప్తే సరిపోదు అంటూ శివసుబ్రహ్మణ్యం కామెంట్ చేశారు. దయచేసి మీరు పర్సనల్గా అలా అనాల్సిన అవసరం లేదు, ఎవరిని దయచేసి అలా అనొద్దు. బాలకృష్ణ గారి బుద్ధి మారాలి, సైకో అనడం, మెగాస్టార్ని అలా అనడం బాగాలేదు అంటూ దౌలత్ కంగుడి కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు మారాలి అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. విజి రెడ్డి కామెంట్ చేస్తున్నారు జై చిరంజీవి అని. రాకేష్ కామెంట్ చేస్తున్నారు. రైట్, పేర్ని నాని గారు మనతో అందుబాటులో ఉన్నారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు పేర్ని నాని గారు ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పేర్ని నాని గారు నమస్తే. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది. మరొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. పేర్ని నాని గారు మనతో మాట్లాడబోతున్నారు. ఈ అంశాన్ని గురించి రెస్పాండ్ అవ్వబోతున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు గారు ఈ అంశం గురించి రెస్పాండ్ అయ్యారు. ఆయన చేసినటువంటి ట్వీట్ని కూడా నేను మీకు చదివి వినిపించాను. మరొకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు సైకో అంటూ సంబోధించిన నేపథ్యంలో శ్రీ 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 నందమూరి బాలకృష్ణ ప్రపంచంలోనే అతిపెద్ద సైకో అంటూ అంబటి చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. కావాలంటే సర్టిఫికేట్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటూ అంబటి చేసినటువంటి కామెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. అలాగే ఇంతకుముందు స్క్రీన్ మీద కూడా మీరు చూశారు. మరికొద్ది సేపట్లో పేర్ని నాని గారు మనతో మాట్లాడబోతున్నారు. గతంలో పేర్ని నాని గారు ఆధ్వర్యంలోనే అసలు ఈ మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది గతంలో పేర్ని నాని గారు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు, చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు మరొకసారి ఈ అంశం, నేను అందుకే ఇందాక ఈ అంశాన్ని తేనె తుట్ట అంటూ ప్రస్తావించే ప్రయత్నం చేశాను. గతంలో ఇది కదిపితే ఎవరు ఎటువైపు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలియడం లేదు. రెండు వైపుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకుముందు కాలర్స్ విషయంలో కూడా అదే మనం చూసాం. ఇప్పటికైనా చిరంజీవి గారు ఈ విషయం గురించి మాట్లాడి మంచి పని చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా, అప్పుడు ఏం జరిగింది అనేది అవమానించలేదనే విషయాన్ని చెప్పారు అన్నట్లుగా కాలర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు చిరంజీవి గారికి. అలాగే చిరంజీవి గారు పేరు ప్రస్తావనకు రావడం అనే అంశం కూడా చాలా పెద్ద విషయంగా మారింది. రైట్, నేను మరికొన్ని కామెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు పర్సనల్ కామెంట్స్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. నాతో మాట్లాడాలనుకుంటే మీరు కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు. రైట్, మనం చూస్తున్నాం. బాలయ్య స్పీచ్ ఇంకోసారి ప్లే చేయండి, ఇప్పుడే వచ్చా ఆన్లైన్కి అంటూ రాకేష్ కామెంట్ చేశారు. తప్పకుండా ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను మరికొద్దిసేపట్లో. చిరంజీవి గారు కరెక్ట్ అంటూ విజి రెడ్డి కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఎప్పుడు కూడా ధైర్యంగానే స్పందిస్తారు, ఆయన నిజాయితీకి ధన్యవాదాలు అంటూ తరుణ్ సాయిరామ్ కామెంట్ చేస్తున్నారు. అంటే బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలా సూటిగా చేసినటువంటి వ్యాఖ్యలుగా, ధైర్యంగా చేసినటువంటి వ్యాఖ్యలుగా చూస్తున్నారు తరుణ్ సాయిరామ్. అలాగే చిరంజీవి గారికి ఇప్పుడు తెల్లారిందా, వాళ్ళ తమ్ముడు అన్నన్ని మాటలు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ పెద్ద మనిషి అంటూ రాజా కామెంట్ చేస్తున్నారు. రాజా మురికిపూడి కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారికి రాజకీయం తెలియదు, ఆవేశం ఎక్కువ అంతే అంటూ మేలుకో రైతన్న కామెంట్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి గారు కరెక్ట్ అంటూ విజి రెడ్డి కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి గ్రేట్ అంటూ. రైట్, మరికొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా చదివి వినిపిస్తాను. బట్ బిఫోర్ దట్ పవన్ కుమార్ జాయిన్ అవుతున్నారు. యూఎస్ నుంచి కాల్ చేశారు మన ఆర్టీవీతో మాట్లాడడానికి ఈ అంశం గురించి. పవన్ కుమార్, హలో. పవన్ కుమార్ మాట్లాడచ్చు. వినపడుతుందండి, ప్లీజ్. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నమస్తే. ఇప్పుడు ఈ ఇష్యూ ఇప్పుడే నేను చూస్తున్నాను, అంటే మనకు సంబంధం లేదు పర్సనల్ గా, కానీ చాలా తప్పండి బాలకృష్ణ గారు అలాగా అవమానించడం. చిరంజీవి గారిని అసెంబ్లీలో లేని వాళ్ళ పేరు అసెంబ్లీలో తీసుకురాకూడదు, తెలుసు కదా మీకు. అసెంబ్లీలో మెంబర్ కాని వాళ్ళ పేరు మెంబర్ ఎలా తీసుకొస్తారు?
ఉమ్, అంటే ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బాలకృష్ణ గారి మెడికల్ రికార్డు ఉంది కదా పూర్వం, అది ఒకసారి చెక్ చేసి ఆయన అర్హుడో కాదో ఎమ్మెల్యేగా నిర్ణయించడం మంచిది స్పీకర్. ఉమ్. అంటే ఈ ఆయన వ్యాఖ్యలు మానసిక పరిస్థితి ఉమ్, కాదు అంటే ఇప్పుడు నేను అన్నమాట కాదు, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని సర్టిఫికేట్ ఆయనే తెచ్చుకున్నాడు కదా, ఉమ్, మరి అది ఒకసారి చెక్ చేస్తే బెటర్ ఏమో మళ్ళీ. ఉమ్. ఏమంటారు మీరు? నేను తప్పుగా అంటలే కదా. లేదు లేదు, మీ అభిప్రాయం మీది. మేము దాని గురించి నేను కామెంట్ నేనేం చేయలేదు కూర్చొని. వ్యక్తిగతంగా అనట్లేదు, పాప ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందని ఆయనే చెప్పాడు కదా, ఉమ్. అది ఒకసారి మళ్ళీ చూపిస్తే బెటర్ కదా డాక్టర్కి. ఓకే, చిరంజీవి గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ గురించి మీరేమంటారు? చిరంజీవి చాలా విజ్ఞత కలిగిన వ్యక్తి అండి. ఆయన తప్పేముంది, ఆయన అన్ని నిజం చెప్పారు. ఉమ్, ఆయన్ని గురించి మనం మాట్లాడలేదు, ఎందుకంటే చిరంజీవి ఎక్కడ, బాలకృష్ణ ఎక్కడ ఫీల్డ్ లో. ఉమ్, చిరంజీవి ఆయన చాలా విజ్ఞతగా ప్రవర్తించాడు. ఉమ్, ఆయన మీద అన్న కామెంట్ ని ఇంకోళ్ళు అయితే ఇంకోలా రియాక్ట్ అవుతారు. ఉమ్. ఆయన చాలా మర్యాద గల వ్యక్తి, అలా మాట్లాడారు. ఓకే, అది ఆయన మర్యాద పెంచింది అంతే. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ చిరంజీవి గారి మర్యాదను పెంచింది. ఓకే, ఓకే, రైట్. అది నా ఉద్దేశం. మీకు ఏమని అనుకుంటారో మీ కామెంట్ కూడా చేయండి. కానీ అసెంబ్లీలో లేని వ్యక్తిని అసెంబ్లీలో తీసుకురాకూడదని ఉంది సాంప్రదాయం. ఉమ్, ఉమ్, మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎవరు తప్పో తెలుసా మీకు? ఒక్కటి ముగిచ్చేస్తాను దీంతోనే. యా, ప్రజలు ఓట్లు వేస్తున్నారు చూసారా, వాళ్ళని కూడా డాక్టర్ చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. వాళ్ళు కూడా డాక్టర్ చూపించుకుంటే మంచిది వాళ్ళ మానసిక పరిస్థితి. ఓకే, ఎందుకు నేనేం కామెంట్ చేయలేను, మీ అభిప్రాయం మీది. థ్యాంక్ యూ సో మచ్. అదే నా అభిప్రాయం ఏంటంటే ఒక మానసిక రోగికి ఓటు వేసాడంటే వాడు లేదు మానసిక లేదు, రోగి మనం అవ్వాలి అంటే కదా. పర్సనల్ గా అనకూడదులేండి బాలకృష్ణ గారి గురించి. పర్సనల్ ఆయన కాదండి, వాళ్ళే ఇచ్చారు కదా లెటర్, నేనే చెప్పట్లే. మానసిక రోగం సర్టిఫికేట్ ఉందా లేదా మీకు? ఉమ్, ఉంది కదా. గతంలో ఉంది, అవును. మరి ఉన్నప్పుడు నేను అనేది తప్పుగా అనట్లేదు, మీరు లీగల్ గా ఆలోచించండి. మానసిక రోగికి ఎలక్షన్ లో నుంచి అర్హత ఉందా ఇండియాలో? నాకు తెలియదు. మరి నాకు ఇండియాలో ఓటు కూడా లేదు, అందువల్ల నాకు తెలియదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో. ఉంటే అది కూడా మరి ఒకసారి చర్చనీయాంశమే. ఉమ్, మీరు ఈ చర్చ పెట్టే బదులు ఆ చర్చ పెడితే బెటర్. ఒక మానసిక రోగికి ఎలక్షన్ లో నుంచి అర్హత ఉందా లేదా, అదొకసారి చర్చ పెట్టండి, తప్పే ఉంది. రైట్ రైట్, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. రైట్, మనం చూసాం పవన్ కుమార్ గారు యుఎస్ నుంచి కాల్ చేశారు మనకి, ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. రైట్, ఈ అంశానికి సంబంధించి చాలామంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఒకవేళ మీకు కాల్ ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వకపోయినా మళ్ళీ ట్రై చేయండి, ఒక్కోసారి ఎంగేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి, అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. నేను ఆ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కౌశిక్ మనతో కాల్లో సిద్ధంగా ఉన్నారు బెంగళూరు నుంచి. కౌశిక్ గారు, ఇప్పుడు లైవ్ చూసానండి. సో ఐ జస్ట్ టెల్ మై ఒపీనియన్. ఐ థింక్ ఇట్స్ రివెంజ్ పాలిటిక్స్. ఏంటండి రివెంజ్ పాలిటిక్స్ అంటున్నారా? అండ్ ఇన్ ద పాస్ట్ సో మెనీ ఎమ్మెల్యే మెంబర్స్ వాజ్ ఐ మీన్ చాలా మంది విమర్శించారు కదా బాలయ్య బాబు గారు విగ్గి పెట్టుకుంటారు అని. సో దానికి రివెంజ్ అనుకుంటున్నాను. అంటే ఎవరు విమర్శించారు, ఎవరి మీద? బాలయ్య గారు రివెంజ్ తీర్చుకుంటుంది ఏముంది ఇక్కడ? అంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ జగన్ ప్రభుత్వంలో అసెంబ్లీలో అన్నారు కదా బాలయ్య బాబు గారిని ఇలా విగ్ పెట్టుకుంటారు ఆయన అని బయట అన్నారు కదా సార్. ఓకే, ఓకే. సో ఐ థింక్ దాన్ని మనసులో పెట్టుకున్నట్టు ఉంది. ఓకే, దాన్ని మనసులో పెట్టుకొని బాలయ్య గారు ఈ కామెంట్స్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? యా. ఓకే, ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ కౌశిక్ గారు. సో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. నాని ఉన్నారు పాలకొల్లు నుంచి. నాని, సార్ అదే అసెంబ్లీలో మార్నింగ్ జరిగింది కదండి యా, బాలయ్య బాబు గారు. అంటే అప్పుడు జగన్మోహన్ పిలిచి వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టింది కరెక్టే కదండి. అది ఆ బాధతోటి అలా అసెంబ్లీలో